రకమైంది ఓ రకంగా చెప్పాలంటే. అంటే ఒకటి సార్, నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఈయన మద్దతు ఇవ్వాలని ముందు నుంచి అనుకున్నదేనా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తొందరపడుతుందా? కాంగ్రెస్ తొందరపడిందా? బేసిక్ గా విజయ్కి అతను క్రిస్టియన్, ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ కూడా దేశంలో కాంగ్రెస్ ని ప్రేమిస్తారు, సోనియా గాంధీ క్రిస్టియానిటీ దృష్టిలో పెట్టుకుని. ఫ్రమ్ ద బిగినింగ్ అసలు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ పార్టీ కదా అది. ఫ్రమ్ ద బిగినింగ్ క్రిస్టియానిటీని దేశంలో ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీని. కొన్ని రాష్ట్రాలని క్రైస్తవ రాష్ట్రాలుగా మార్చింది అదే కదా. ఇప్పుడు కూడా క్రైస్తవ పరమైనటువంటి కార్యకలాపాలే నడిపిస్తుంటది పార్టీ. కాబట్టి ఆ రూట్లో వీళ్ళ నాన్న అదే పాయింట్తో ఉన్నాడు, ఈయన అదే పాయింట్తో ఉన్నాడు. ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ వెళ్ళి డిఎంకేతో పొత్తు పెట్టుకున్నా అసలు కాంగ్రెస్ నాతోనే ఉందని మాట్లాడాడు ఆయన ఉపన్యాసాలు. అంటే మనకి పాత కాలంలో ఉంటే ఫస్ట్ లో ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం చూస్తే వృద్ధులందరూ కూడా కాంగ్రెసే. అప్పట్లో అసలు వేరేది ఉండేది కాదు. మనకి తెలుగుదేశం వచ్చేదాకా కూడా ఇళ్లలో కాంగ్రెసే. ఈవెన్ తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా వృద్ధులు మాత్రం కాంగ్రెస్ వైపే ఉండేవాళ్ళు, యంగ్స్టర్స్ టీడీపీ వైపు టర్న్ అయ్యారు అప్పుడు. అలాంటి ఆ భావజాలం వాళ్ళ తండ్రిది. ఆ తండ్రి ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మనం వెళ్దామంటూ పార్టీ అతనే పెట్టాడు, విజయ్ పార్టీ, దళపతి విజయ్ అని చెప్పేసి. దాన్ని అప్పుడు వ్యతిరేకించి విజయ్ కేసు కూడా పెట్టాడు వాళ్ళ నాన్న మీద. అలాంటి విజయ్ ఇప్పుడు వాళ్ళ నాన్న మాట విన్నాడు, అక్కడ కాంగ్రెస్ మాట్లాడాడు. తండ్రి